చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఇంతంగాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ కి జబర్దస్త్ స్టార్ట్ ఇవ్వాలంటే లెట్స్ వెల్కమ్ ద జబర్దస్త్ జడ్జెస్. ప్లీజ్ వెల్కమ్ ద ఎవర్ గ్రీన్ లాఫింగ్ బ్యూటీ రోజా గారు, కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ, పలికే కొండ కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా నిన్ను చందమామ, నిలువెల్లా తిరపూసే నవయవ్వనాల కొమ్మ. లెట్స్ వెల్కమ్ ద లాఫింగ్ బాస్ నాగబాబు గారు, మసుల్లో వీడే పెద్ద మసుగాడు లేరు, క్లాసుల్లో వీడే మహానటుగాడు లేరు, గెలగొట్టు గెట్టుగాడు. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, కానీ ఇప్పుడు మీరు చూడబోతున్న ఇంటర్వ్యూ అంతకు మించి. బాబు గారు గెట్ రెడీ, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. బాబు గారు నమస్కారం అండి. అమ్మగారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. గుర్తుపెట్టారా? ఆ మధ్య ఎప్పుడో నేను 10 ఏళ్ల పాటు ఒక ఛానల్లో పనిచేశాను, ఒక్కడు కూడా గుర్తుపట్టలే. ఎప్పుడో టంగ్ స్లిప్ అయ్యా, ఎవడో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు. అరగంటలో అమెరికా వాళ్ళు కూడా గుర్తుపెట్టారు. లడ్డూలో ఉద్యోగం కావలసిన తీయరు, ఏమనంటే హట్ అయిపోతారు. దానివల్ల నువ్వు ఫేమస్ అయ్యావు. అది కాదు మేడం, ఇప్పుడు ఏ తీయాలో తీయాలి కదా. మంచి ముక్కలు చెప్పినప్పుడు తీయరే వాళ్ళు, టంగ్ స్లిప్ అవుతాం తీస్తారు. దేశం అంతా ట్రీట్మెంట్ ఇప్పించారు, ఆఖరికి షాక్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు సార్. ఎవ్వడూ వెండు అసలు లేదమ్మా. అలా కాదు, అలా కాదు. మీరు సర్ది చెప్పడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటేనండి ఇప్పుడు కూల్ కూల్ కూల్. ఓకే ఓకే సారీ, ఏమనుకోకండి ప్లీజ్. చాలా చెప్పాలని వస్తాను, హర్ట్ చేస్తారు. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్. కూర్చోనయ్యా, చాపేసుకుని పడుకుంటాను. అంటే ఇప్పుడు కోట్లాది మంది జనాలు చూస్తున్నారు, వీడికి ఏమి చేత కాదు, వీడు చెప్తేనే కూర్చుంటారు, లేకపోతే దొల్లుతూ ఉంటారు మట్టిలో చెప్పడానికి కదా. ఎందుకు వస్తారా మీరు? మీకు ఇంకా తగ్గలేదా? ట్రీట్మెంట్ చేస్తావా? నాకు ట్రీట్మెంట్ చెయ్యి. ప్రతి వాడు తగ్గలేదా తగ్గలేదా తగ్గలేదని అడగడమేనండి. ఇక్కడికి వస్తే స్టాఫ్ అడుగుతారు, వీధిలోకి వెళ్తే రోడ్డు మీద జనాలు అడుగుతున్నారు. ఆఖరికి అర్ధరాత్రి మా ఆవిడ ఒంటి మీద చెయ్యేసినా ఇంకా తగ్గలేదా అని అడుగుతుంది. ఎందుకండి వెధవ జన్మ. ఆఖరికి ప్రోగ్రామ్ పేరు కూడా తగ్గిపోద్దులే అని పెట్టారండి. ఎప్పుడైనా సరే ఇలాంటి దిక్కుమాల టైటిల్స్ పెడతారండి ఇక్కడ. నా వల్ల సారీ. మెడిటేషన్ ఏదా స్క్రిప్ట్ ఏది? తుడుచుకునేవయ్యా. సారీ, మూడు పోయిందండి, నేనేం చెయ్యలేదు. సారీ, జీతం తీసుకుంటున్నాం కదా, ఆ పాపానికి పని చేయాలని వస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్ళాలి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణాల నుంచి సంకనాకిపోతున్న జనాలు ఏంటయ్యా? పట్టణాల నుంచి సంక్రాంతికి ఇంటికి పోతున్న జనాలను రాయమన్నాను. నా వల్ల కాదండి, నా వల్ల కాదు. ఏదో ఆఖరికి మిగిలిపోయిన వైద్యం వల్ల యోగా ఒకటే చేసుకుంటున్నాను. రిలాక్స్, వదిలేసేయండి. తెలుగు రాష్ట్రాల్లో
అదే అదే శీతాకాలం కదా సార్, గాలి అది. మరి అది రాయకొచ్చు కదా. ఇక్కడ ఎంత చక్కగా రాశాను నేను. తెలుగు రాష్ట్రాల్లో గాలి వేస్తోంది అన్నాను. శీతాకాలం కామా ఏది, ఫుల్ స్టాప్ ఏది? హట్ చేస్తారా మీరు? మూడు అంతా పోయింది సార్, నాకు మూడు చచ్చిపోయింది. ఎంతో తపనతో నేను ఒక బాగా చెయ్యాలని వస్తాను. నేను చెయ్యనురా మీరు, చెయ్యనివ్వరు. నాశనం చెయ్యడానికే కంకణాలు కట్టుకుని వచ్చారు. ఈ రోజు ప్రముఖ సెలబ్రిటీ వాస్తున్నాడు. వాస్తున్నాడు ఏంటయ్యా? ఆయన ఏమన్నా పడిపోయాడా? కాలు విరిగిపోయిందా? అది కాదు సార్ వచ్చేది. వద్దు సార్, మళ్ళీ దాన్ని కవరింగ్లు బట్టలు వద్దు. వాళ్ళందరూ చూస్తున్నారు కదా జనాలు, వాళ్ళు ఎదురు అయ్యో వీడు బీపీ తెచ్చుకుని పిచ్చ బిహేవ్ చేస్తున్నాడు. ఈ రోజు మన స్టూడియోకి ప్రముఖ సెలబ్రిటీ ఒక ఆయన పెద్ద వ్యక్తి, ఆయన పెద్ద ఇది వస్తున్నాడు సార్. పెద్ద వ్యక్తి వస్తున్నాడు అంటే నేను లఫుట్గాండి, ఇంతకాలం ఇప్పుడు స్టూడియోలో నేనే పెద్దవాడిని అనుకుంటున్నాను. నువ్వు కాదురా, నీకన్నా పెద్దవాడు ఉన్నాడు, పోటుగాడు ఉన్నాడు, అంతే కదండి. ఏమండి ఒక్క మాట చెప్తాడండి, ఎవరైనా మనుషులకి హర్ట్ అయితేనండి గుండెల్లో స్టంట్లు వేస్తారండి. వీళ్ళ దగ్గర దెబ్బలు తిని నాకు స్టంటుల్లో గుండె ఉందండి. సార్ నేను పిలుస్తాను సార్, మీరు ఒక్క నిమిషం. మాయ బజారు దేవదాసు చెతుకన్నాడు జేమ్స్ బాండ్ విరాముడు శంకరాభరణం యాదవ్కి పారాతో టైటానిక్. సార్ నమస్కారం సార్. పట్టించుకోడు ఏంటయ్యా? బిజీగా ఉన్నారు సార్. సార్ నమస్కారం సార్. మీ పేరేంటి? చెప్పనంటాడేంటండి? ఎంత పెద్దవాడు కావచ్చండి, ఇంటర్వ్యూలో వస్తే జనాలకు తెలియాలిగా. నాకు కాలిపోయేది అసలు. చెప్పండి సార్, మీరు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? ఏంటి ఫోటోలు తీస్తాడేంటి? ఇవ్వడం ఫోటోలు తీయడం కాదు, అడిగిందా? కూర్చోండి. సర్లేండి, సినిమాల్లోకి ఎందుకు వచ్చారని అడిగాను. సినిమా అంటే అమ్మాయి, అందమైన అమ్మాయి అంటే సినిమా. ఇప్పుడు ఇది కావాలంటే అది చేయాలి, అది కావాలంటే ఇది చేయాలి, ఇది చేయాలంటే అది చేయాలి, అది చేయాలంటే ఇది చేయాలి, అంతే. అదంటాడు ఇదంటాడు, ఇది కాకపోతే అదంటాడు, అది కాకపోతే ఏంటండి? సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే ఈ పెట్టలు తెచ్చి మన ఎత్తి మీద పెట్టాడు ఇక్కడ. మీ నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పండి. కెమెరా ఇక్కడ పెట్టి, ఇక్కడ స్ట్రైట్, ఓకే, క్లోజ్, రెడీ, ఓకే. ఆయన సినిమాలు తీస్తున్నాడా, ఇంటర్వ్యూ చేస్తున్నాడా? ఇక్కడ ఈయన ప్రతిదానికి సారీ ఐఎమ్ వెరీ సారీ సార్. ఇలాగా పద్ధతిగా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అరగంట సేపు వచ్చి ఇంటర్వ్యూ చేద్దామని చేస్తూ ఉంటాను. బుర్ర వేడెక్కించడం, కాళ్ళు మంటలు పుడుతున్నాయి. నా వల్ల కాదు. నెక్స్ట్ ప్రశ్న అడుగుతాను, ఏమిటో చెప్పండి మీరు. నెక్స్ట్ ప్రశ్న చెప్పాలిగా. ఇప్పుడు ఆయన ఎంతసేపు తిరుగుతాడు, వెళ్ళి కుర్చీ ఇక్కడ తగలబెట్టండి అయ్యా, అది కూడా నేను చెప్పుకోవాలి మీకు. ప్రతిదీ చెప్పుకోవడమే. రెడీ, ప్రోగ్రాంలోకి వెళ్దాం. మీ నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పండి. నా నెక్స్ట్ మూవీ ఫేస్ క్రీమ్. అదేంటండి, ఇంక అన్ని క్రీములు అయిపోయా, ఫేస్ క్రీమ్ ఏంటండి? నేను ఏ క్రీమ్ రాసినా రాయించుకోవడానికి రెడీగా ఉన్నారు జనాలు. ఒకవేళ వాళ్ళు రాసుకోకపోతే ట్విట్టర్ లో నేనే రాస్తా. నా మాట వినండి సార్. ఏమండి కాసేపు దాన్ని ఆపండి సార్. రెడీ. ఇప్పుడు చెప్పండి సార్, మీ మీద చాలా విమర్శలు వస్తుంటాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు పంటకి తెగులు పడుతుంది, పంటకి తెగులు పట్టినంత మాత్రాన తెగులు తీసేస్తాం కానీ పంటను కాల్ చేయలేం కదా. ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కాలే. జనరల్ గా మీ హాబీస్ ఏంటండి? నాకు హాబీస్లు ఉండవు. అలా కాదు సార్, క్వశ్చన్ పూర్తిగా వినండి, మధ్యలోనే అలా దూరేసి చెప్పేకండి. మనిషి అన్నాక కొన్ని హాబీస్ ఉంటాయి. నేను మనిషిని కాదు. క్వశ్చన్ పూర్తయ్యేదాకా ఆగడా ఆయన? నా వల్ల కాదండి, అరగంట చేద్దామని వస్తే చిచి. వెరీ గుడ్, మీరు అరగంట వెరీ గ్రేట్. నాకు 2-3 నిమిషాలు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాడయ్యా? ఇంకో ట్వీట్ పెట్టాను చూసుకోండి. ట్వీట్ పెట్టారా? ఏమని పెట్టారు? ఐ మీన్ లవ్ ఫుడ్ ప్రోగ్రామ్ విత్ లవ్ ఫుడ్ యాంకర్ అని పెట్టాను. సారీ, ఈ లడ్డూలో ఉద్యోగాలు అవి నా వల్ల కాదు సార్. మరి స్క్రిప్ట్ ఏం చేయమంటారు? స్క్రిప్ట్ దాన్ని మడిచి వెనకాల దాచుకో.
చాలా సార్లు సీక్వెల్ గా వస్తూనే ఉంది. ఆసనాలు వేసేసి వేడెక్కి తల వేడెక్కితే తల కిందులుగా, కాళ్ళు వేడెక్కితే బకెట్ లో పెట్టేశాడు. బాగుంది, ఫన్నీగా అనిపించింది. బాబు గారు అసలే ఒక టెన్షన్ యాంకర్ అతను, అది బాగా పాపులర్ అయింది ఆ స్కిట్. ఆ టెన్షన్ యాంకర్ కి ఒక టెన్షన్ హోస్ట్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఇది వర్కౌట్ అయింది. గుడ్, బాగుంది. గడసరి అత్త సొగసరి కూతురు మధ్యలో పిచ్చి రవి, ఈ కాంబినేషన్ తో ఇప్పుడు మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి యాంటీ. గదవి అండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా కర్మ గారిపోయింది. మా కర్మ మా కర్మ. రైట్ రైట్, యూఆర్ రైట్. ఆ స్కిట్లు చేంజ్ అయితే మా కర్మ కూడా అట్నే ఉన్నది. చూడలేక మా కర్మ. బాబన్న, ప్రపంచంలో ఎవరికైనా ఒక్కొక్క టెన్షన్ ఉంటది. వానికి భవిష్యత్తు లేదని ఒక టెన్షన్ పడతాడు, పెళ్లి కాలేదని ఒక టెన్షన్ పడతాడు. నా టెన్షన్ ఏంటో తెలుసా మీకు? నా టెన్షన్ నా పెళ్ళం సార్, పుట్టింటికాడు ఉన్నది. ఓ పద్ధతిగా పిల్లని ప్రేమించుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ 50,000 నౌకరు సార్ నాది. అమ్మ మీద ప్రేమతో ఇంటికాడి పోయి ఉంటది. రావేట మా అమ్మ అమ్మ అంటది. నీ అమ్మ అమ్మ ఎలాగైనా ఇలా పిల్లని తీసుకొని నా ఇంటికి వస్తా సార్. చూద్దాం. ఎల్రా అంటే రాకుండా చేసేది నువ్వేనైంది, చూద్దామంటావు. చూద్దాం అన్నానండి. చూడు. ఓకే. సింగారి పోరి చిందాడు సుందరంగా, చిరమాంగల్య భోగ భాగ్యాల గౌరి కరుణించు సంబరంగా, జిలిబిలి వలపుల రమణి జాబిలి కలల జావళి హో. మాలిని జయమాలి, ఈ రోజు మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మాది? ఈ రోజు మీ అమ్మ ఈ పొజిషన్ లో ఉందన్న, ఇంత గొప్ప పేరు సంపాదించిందన్న, దానంతటి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మీ మేనత్త. మీ మేనత్త. నాకు చచ్చిపోవాలనుంది. ఎవరైనా పెళ్లికొచ్చి కట్నంగా డబ్బులు చదివిస్తారు, గిఫ్ట్లు చదివిస్తారు. కానీ మా వదినమ్మ నాకు ఎంత హెల్ప్ చేసిందో తెలుసా? నా పెళ్లికి తను 7 వారాలు నగిలిచ్చి నన్ను ఎంకరేజ్ చేసింది తెలుసా? మేనత్త, మమ్మీ నోరు తెరిస్తే 10 మాటలు 9:30 మాట మీ గురించి ఉంటుంది తెలుసా? మాటకు ముందో వదిన, మాటకు వెనుక వదిన. అమ్మా, అచ్చు నువ్వు మా మేనత్త ఇద్దరు ఒకేలా ఉన్నారే. పిచ్చిదానా, నువ్వు ఇప్పుడన్నావు, ఊరంతా ఎప్పుడో కోడే కూసింది. సాయి, కళ్ళు చూపించుకో డాక్టర్కి వెళ్ళి. మా వదిన ఎప్పుడు ఏం కొన్నా 2 పేర్లు కొంటది. ఒక పేరు తన దగ్గర, ఒక పేరు నా దగ్గర. ఇది తను కొనిచ్చింది. కాలేజీకి వెళ్ళవే. సరే మమ్మీ. సరే అమ్మా, నేను కాకరకాయ ఉన్నా సొరకాయ ఉండనా? అర్థమైంది, గుత్తొంకాయ. ఏంటి పెద్ద బావా, నువ్వు అలా నవ్వుతూనే ఉంటావు, కానీ నాకు ఇక్కడ కంపరం ఎత్తుతుంది. పిల్లలిద్దరిని నీకు పరిచయం చేయలేదని ఫీల్ అవుతున్నావా? ఎలా పరిచయం చేయమంటావు? ఏ మొహం పెట్టుకొని పరిచయం చేయమంటావు? నువ్వే నన్ను వెడ్డింగ్ చేసుకొని ఉంటే ఈ 2 పిల్లలు నీ కళ్ళల్లో ఉండేవారు కదా. నన్ను ఏమని పరిచయం చేయమంటావు? పిల్లలకి జస్ట్ మిస్ డాడీ అని పరిచయం చేయమంటావా? ఏది ఏమైనా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం పెద్ద బాబు. థ్యాంక్ యూ. ఏమండి? ఏంటి? ఏం చేస్తున్నారు? పనేం లేదని పడుకోనానే. పనున్నా మీరు చేసేది ఏమీ లేదు, పడుకోండి. ఏమల్లుడు, ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావని అడుగుతారు ఎవరన్నా, ఎందుకు వచ్చావని అడగరు. సరే అడుగుతున్నాను, దేనికి వచ్చావు? ఎందుకు వస్తారు అత్తగారింటికి ఒక అల్లుడు? మర్యాద కోసం వస్తాడు, కట్నం కోసం వస్తాడు, పిల్లం కోసం వస్తాడు. నాకు ఆ రెండద్దు, నా పిల్లం నాకు ఇచ్చాను, వెళ్తా. పిల్లని తర్వాత పంపిస్తాలే. ఏంటి తర్వాత పంపుతావే? ఎప్పుడు పంపుతావు? అల్లుడు పెళ్ళొచ్చి అన్నాలైంది చెప్పు, నాకు ముద్దు ముచ్చట వద్దా? ఏం వద్దినా చూడు. ఏమండి, ఎప్పుడు వచ్చారు? ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే వచ్చానే. బయట ఏంటండి మాటలు? రండి కూర్చోండి, టీ పెట్టినా కాఫీ. ఏమేం మాలిని, అమ్మా నీ మొగుడు రాగానే ఈ తల్లిని మర్చిపోతావా? అయ్యో లేదమ్మా, నేను మాసాలు పొంచిన తల్లిని వదిలేసి మొగుడితో వెళ్ళిపోతావే? వెళ్ళిపో. లేదమ్మా. అయ్యో, ఇంట్లో గుత్తొంకాయ మాడిపోతుంది. వెళ్ళా, పని మీద ఉండు. సరే అమ్మా. అల్లుడు పంపిస్తానని చెప్పాను కదా, వెళ్ళు. ఎందుకే దొంగేడు ప్లేట్తో? బాబు గారు, దసరా, దీపావళి, మొన్న సంక్రాంతి కూడా అయిపోయింది. ఎప్పుడు పంపుతావే నీ బిడ్డను నా దగ్గరికి? పంపుతానని చెప్పాను, వెళ్ళిపో అల్లుడు. ఏంటిది పంపించేది? ఎప్పుడు పంపుతావు? ఆల్రెడీ 30 సంవత్సరాలు ప్రెస్ చేస్తుంది, మర్చుకొని పన్నా. పిల్లలకి 3 ఏళ్ళ కాచి మర్చుకొని పంటానా?
అల్లుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ ఆండాలమ్మతో మాట్లాడుతున్నావు. అరే ఈ ఊర్లో ఎవరు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పరు, అలాంటిది నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు. నాకు తెలియదు, నాకు ఇలా నాకు నా పిల్లల్ని నాతో పంపుతాను, నేను వెళ్తా. మామ నువ్వన్నా చెప్పొచ్చుగా. ఆయన మౌత్ ఎప్పుడో మ్యూట్ లో పోయింది. వీడొకడు పట్టుకున్న పంటాడు. చూడత్తమ్మా మంచిగా అల్లుడు అత్తను పట్టుకొని చెయ్యి చూపించకూడదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ ఊర్లో నాకు ఎంత పరపతి ఉందో తెలుసా? ఇలా పట్టుకుపోవాలో నాకు బాగా తెలుసు. నేను పట్టుకొని వెళ్ళి చూపెడతా ఇవాళ. ఛాలెంజ్ నీకు నల్లదానా. పళ్ళు రాలిపోతాయి. ఆయన వెళ్ళిపోయారా అమ్మా? అంటే ఉంటే మీ ఆయనతో వెళ్ళిపోదాం అనుకున్నావమ్మా? అయ్యో లేదు. అంటే ఈ నవమాసాలు మోచిన తల్లిని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తానమ్మా? మళ్ళీ 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 వదినా చూసావా? అమ్మో పల్లెటూరులో ఏదైనా పరువు పోతుంది. తెలుగు తక్కువ పని చేసావు అల్లుడు. అల్లుడు అనసూయ చూసావా? వాడదూకి ఎప్పుడు వచ్చావు? అక్కడికి వెళ్ళి తలుపెందుకు కొట్టావు? నేనేమన్నా పచ్చితో తలుపు కొట్టినా? నా పిల్లలు తలుపు కొట్టినా? నా తలుపు కొట్టినా సరే నాకు ఊర్లో పరువు పోదా? ఎందుకు దూకావు? అమ్మా గోడ దూకింది మీ అల్లుడే కదా, అది నా కోసమే కదా. అంటే ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. నువ్వు రాత్రిపూట రమ్మని గోడ దూకొస్తే లేదమ్మా, ఏడో పక్కమ్మా. నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నువ్వు ఉంటుండగానమ్మా ఒకటి దగ్గరికి. మామ అల్లుడు వచ్చి పడుకో. అల్లుడు వచ్చి పడుకో అంటే అక్కడ తిడతాది, నన్ను కొడతాంది. నాకు ఒక విషయం చెప్పు, అత్త నీ దగ్గరికి ఎప్పుడు నచ్చిందా? పక్కకు రాలేదు కానీ మీ అత్త ఒకసారి వచ్చింది. తక్కువ లేదు నీకు. అల్లుడు ఉగాదికి వచ్చింది, మళ్ళీ ఉగాదికి పంపిస్తాను చెప్పానా? ఇలా రాత్రిపూట వస్తే చంపి నరికి పోగులు పెడతా. అల్లుడు అత్త ఒక్క నిమిషం ఒక కాంప్రమైజ్ కద్దాం. కాంప్రమైజ్ కి రావడం ఏంటి అనసూయ? ఈ 10,000 ఉంచుకొని ఒక గంట సేపు ఎంత బుద్ధి తక్కువ మాట అన్నావు అల్లుడు. కళ్ళు పోతాయిరా. నేను నీకు ఎలా కనిపిస్తాను రా? 10,000 రూపాయలు తీసుకుని అమ్మాయిని పంపించే దానిలో కనిపిస్తున్నాను రా. రేటు పెంచరా. 20,000 తీసుకో. పోనీలమ్మా, అడిగింది నన్నే కదా. అంటే 20,000 తీసుకొని అయ్యో నన్ను పంపించమంటావా? లేదమ్మా. నవమాసాలు మోసిన వెళ్ళిపోతావా? అయినా నువ్వు ఉంటుండగా నేను ఎక్కడికి వెళ్ళలేనమ్మా. అంటే నన్ను పొమ్మంటావా? అంటే నవమాసాలు మోసిన ఈ తల్లి పోయిన తర్వాత వెళ్ళిపోతావా? అయినా అమ్మా పెళ్ళై 3 ఏళ్ళు అయింది. ఏ ఆడ కూతురైనా ఉండాల్సింది మొగుడు దగ్గరే కదమ్మా. అంటే ఇన్నాళ్ళు మీ అమ్మ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. వెళ్ళిపో. లేదమ్మా అమ్మ, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. నేను ఇంట్లోనే ఉంటానమ్మా. చైనా కాఫీ చెట్టు పాలు ఎనర్జీ పోయింది. వెళ్ళు. మెంటల్ దానివానే. పైసలు తీసుకొని పంపు, ప్రేమతో పంపు. నీ బిడ్డ నా దగ్గర పంపకపోతే కాయ పండు ఎక్కించలు కాస్తుంది. వచ్చేటప్పుడు కాయా పళ్ళు బస్తాలు వస్తాయి. నువ్వు వెళ్ళు. నేను అన్నది చెట్లకుండా కాయాలి కాదే, మనవరాలు ఎత్తుకోవా? అవన్నీ వచ్చే టైం వస్తాయి. అల్లుడు వెళ్ళమని చెప్పారు కదా, వెళ్ళు. ఒక అల్లుని ఉసురు తాగి అత్త కాలిపోతుందంటే నువ్వే అవుతావు చూడు. నేను ఎలా తీసుకోపోతానో చూడు. ఎలా తీసుకోపోతా? వస్తే అత్త ఎవరు? కాళ్ళ తుమ్మ కట్ట లేకుండా ఇట్లా నువ్వు. అయ్యో అల్లుడు, నీకేమైనా మతిపోయిందా? మా ఇంట వంట లేదు, తాగుడు బాటలతో వస్తావేంటి అల్లుడు? అంటే నా ఇంట వంట ఉన్నదానే తాగుడు. అల్లుడు పంపిస్తానని చెప్పాను కదా. పంపకే, నీ కూతురు నాకు అద్దు. ఏమండి తాగాల నుంచి మొత్తం స్టోరీ ఇక్కడ నడుతుంది. అల్లుడు అమ్మో 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 అమ్మో, ఆయన చెయ్యి పట్టుకుంటావా? ఎంత పరువు తక్కువ నాకు. అబ్బా అల్లుడి మీద చెయ్యేసి గప్కి అని కొట్టినప్పుడు లేదు కానీ గోడ దూకితే ఏ అత్తైనా పడతాదిరా. పారంపోకు. కూసా బిడ్డరా పిలువని. ఏ మాలిని, అమ్మాయి చిన్నమ్మాయిలారా నువ్వు? అమ్మో అమ్మో అమ్మో, అల్లుడు నన్ను చంపైపోతున్నాడే. ఏంటిది? అతను పట్టుకుని కొడతావా నువ్వు? కొట్ట
నీ అక్క నా దగ్గర ఖచ్చితంగా నిన్ను ఆధారం. అల్లుడు నీకు నమస్కారం. చిన్న అమ్మాయిని వదిలి ఇంకా పెళ్లి కావాల్సింది. నాకు ఇది వద్దు, నాకు అది ముద్దు. నీకు దండం పెడతాను. పెద్ద అమ్మాయిని తీసుకొని వెళ్ళిపో. నీ భార్య నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, నాకు కూడా ఏదైనా సెట్ చేసి వెళ్ళాడు అల్లుడు. 100% సెట్ చేస్తారా? ఇది ఎప్పుడో సెట్ చేయాలి నీకు. సూపర్ అల్లుడు. అమ్మా వెళ్ళొస్తానే. అమ్మా వెళ్ళు, మళ్ళీ రాకే తల్లి. అమ్మో దశకొద్ది దొరికాడు బిస్కొత్తులు కూడా ఎంత పని చేశాడు అల్లుడు. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఆండాలమ్మా. అవునే, నువ్వు నా పెళ్ళానివి ఆండాలివి. అప్పుడెప్పుడో వరదలు వచ్చేప్పుడు వచ్చావే, మళ్ళీ వరదలు వచ్చేంత వరకు వదిలేదు. కంగ్రాచులేషన్స్ రోజా గారు, మీ ఫ్యామిలీ పెద్దగా అయింది, మీ కొత్త బిరుదు వచ్చింది, మేనత్త గారు అయిపోయారు. నీకెందుకు అంత ఆనందం? కానీ అత్తగారుగా ఆండాలమ్మగా సూపర్ గా చేసావు, కానీ అల్లుడుగా మాత్రం ఎరగదీశాడు. అండ్ సాయి చాలా బాగా చేసావు సాయి. ఒక ఇన్నోసెంట్ వైఫ్, భర్తతో వెళ్ళాలని ఉంది కానీ అమ్మ మాట జవదాటం. సో 5 మంది చాలా బాగా చేశారు. మంచి ఫ్యామిలీ స్టోరీ, వెరీ నైస్. నాగబాబు గారు, ఈ ఎమోషనల్ అత్యాచారం మీద ఏమంటారు? ఫస్ట్ అప్పారావు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ బాగుంది. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మగోడు మందు కొడితే గానీ కొన్ని సాహసం చేయలేదు. నాకు అనిపించింది రోజా ఏమో యాంటీ లిక్కరు. చూడు మా కష్టాలు, మందు కొడితే గానీ ఆ మాత్రం ధైర్యం చేయలేదు. బాగుంది, సరదాగా ఉంది. నైస్ కిట్, గుడ్. ప్రతి స్కిట్ లో పంచులు మిస్ అవని మన ఆది ఈ రోజు ఏ పంచ కట్టుకుని ఎలాంటి పంచులు వేస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఏమండి చూసారుగా పేరు బం చిక్ బం పార్క్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది మీకు ఏంటనేది. పార్కుకు వాచ్మెన్ గా చేయటంలో ఉన్నంత సౌకర్యం దేనికి లేదండి. ఇంతకు ముందు నాకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది, అది పీకేసా. ఎందుకంటే పార్కుకు మించిన యూట్యూబ్ ఎక్కడ ఉంటాయి చెప్పండి? పార్క్ లో దొరికిన సైట్లు ఇంకెక్కడైనా దొరుకుతాయా చెప్పండి? www.podal.com అని కొట్టండి, ఎన్ని వస్తాయో మనకు కావాల్సినవి. సినిమా థియేటర్ కి పార్కు కి ఒక్కటే తేడా అండి. సినిమా థియేటర్ లో టికెట్ కొని సినిమా చూస్తారు, ఇక్కడ టికెట్ కొని మనకి సినిమా చూపిస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి పేరెంట్స్ 2 రౌట్లు ఉంటాయండి వాళ్ళకి. 1 వాళ్ళ అబ్బాయి ఏం డౌన్లోడ్ చేస్తున్నాడని, 2 వాళ్ళ అమ్మాయి ఏం అప్లోడ్ చేస్తుందని. ఈ రోజు ఏంటి పార్క్ ఇంకా ఎవరు రాలేదు? డార్లింగ్, మనం ఈ వయసులోనే బాగా ఎంజాయ్ చేయాలి. ఏమండి ఇది పార్కా? అబ్బే లేదు, న్యూయార్క్. అవి బిల్డింగ్లు, ఇది స్విమ్మింగ్ పూల్. మీరు ఈత కొడతా నేను టవల్ తీసుకొని వస్తా. టవల్ తీసుకొని వస్తా. కళ్ళల్లో మేకేమన్నా పెట్టారంటారు, కనపడట్లే? డార్లింగ్ ఎవడు? డార్లింగా? అరే ఈ రింగ్ నువ్వే పెట్టావా? అందుకేనా డార్లింగ్? పాత బండ్లకు బేరింగ్లు వేసుకునే వాళ్ళ ఉన్నాడు. డార్లింగ్ ఏంటే? ఏంటంటే అలా అంటారు? ఎంత కష్టపడి పడేసాను మీకేం తెలుసు? ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీరా, దాన్ని పక్కోడికి పడకుండా కాపాడుకోవడమే చాలా కష్టం. సరేగానండి, అందుకే టికెట్ కొనుక్కోవాలా? అయ్యో ఎందుకండి, ఇది మీ తాతగారు కట్టించిన పార్క్ కదా, టికెట్లు గట్రా ఏం వద్దు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి బమ్ చిక్ బమ్ అయ్యారే డమ్. ఏంట్రా ఇది, తెలీదా ఇడికి? పాపం ఎర్రోడండి. ఎర్రోడు కాదు, కర్రోడు ఆడు అని తీసుకెళ్ళి పచ్చు. వస్తారు ఊపుకుంటూ పొదల దగ్గరికి. మోహన్ వాడికి సిగ్గేస్తుందంటే పద. ఏమండి ఏంటండి ఇది? మరి ఏంట్రా, ఏంటిది? ఎందుకు వచ్చావు నువ్వు? ఇటు వెనకటికి నీలాంటోడే స్వీట్ ప్యాకెట్ మీద షుగర్ ఫ్రీ అని రాసుంటే షుగర్ ఎక్కడ ఎతికాడంట. లీలావతి, నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? మా నాన్న పెద్ద పారిశ్రామికవేత్త, నాకు కొన్ని కోట్ల ఆస్తుంది తెలుసా? ఇప్పుడు చెప్పు, నా పాత పరిచయాలు ఇప్పుడు అవసరమా? అస్సలు అవసరం లేదు. అయినా నన్ను ప్రేమించేవాడికి ఒక అందం ఉండాలి, తెలివి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. అవన్నీ ఉంటే నిన్నెందుకు ప్రేమిస్తాడే? రసిక శిఖామణి శృంగార వీరా నువ్వా? స్వామి నీ వల్ల ఒక పెద్ద బిల్డింగే కట్టింది తెలుసా నేను ఇక్కడ. అదేంటండి,
మీ వల్ల అతని బిల్డింగ్ కట్టడం ఏంటి? అది ఇగో ఇల్లు కట్టుకోవడానికి స్థలం అడిగితే ఇచ్చాను. ఇన్ని కవర్లేస్తావు స్వామి, ఆయన గురించి మీకు తెలియదమ్మా. ఆయన మీద పెద్ద పెద్ద పద్యాలే ఉన్నాయి. ఉప్పు కప్పు రంబు, ఊర్లో వాళ్ళ పోలికలందరూ ఈయనకే ఉండు. చూడ చూడ రుచులు, ఈయన టేస్ట్ చేసిన రుచులు వేరయ్యా. పురుషులందు ఈయన మహాపురుషుడు, విశ్వదాభిరామ, ఈయన శృంగార వీరుడు మామ. ఆయన అలాంటి వారు కాదండి. మేము ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈ పార్క్ వచ్చాం. అవును, ఎంతకి ఈ పంకజం ఎవరు? హలో, నా పేరు లీలావతి. ఫ్రెష్. నువ్వు ఫ్రెషే, కానీ ఆయన సెంటర్ ఫ్రెష్. దేన్ని చూసినా వదలడు, నాలుగు లపలపల ఆడిపోద్దాయింది. సరే పదండి. ఆ పొదల వెనక్కి వెళ్ళిన తర్వాత ఒకటి చేస్తాడమ్మా, నువ్వేం భయపడకు. ఏంటండి? లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్వర్డ్ అంటాడు. అనేది ఈడా నువ్వా మాకు అర్థం కాదు. లోపలికి వెళ్ళు. ఏంటి ఇక్కడ 10 వరకు ఉండొచ్చా? ఎందుకు, పిల్లలు పుట్టే వరకు ఇక్కడే ఉండరా? 2 ఉయ్యాలు వేసుకోండి ఆ పొదలకి. గోపి రాధా, గోపి రాధా, నువ్వు లేక నేను ఉండలేను గోపి. నువ్వు లేకుండా నేను ఉండలేను రాధా. మీ ఇద్దరు ఇక్కడ ఉంటే నేను ఉండలేనురా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడేదేంట్రా, బై మిస్టేక్ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ కాదు, అవతల పక్క. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ ఇద్దరు లవర్స్. నా చెవిలో ఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నాయారా? అది సరే కానీ మా ఇద్దరిని ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? జురాసిక్ పార్క్ వెళ్ళాల్సిన వాళ్ళు పబ్లిక్ పార్క్ వచ్చినట్టుందిరా. రాధా, 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 రాధా. ఏందిరా అది? బర్రెల కాపర బర్రెన మేపడానికి వచ్చినట్టు ఏంటది? ఒక సైడ్ కూర్చోండి. ఇక్కడ సిగరెట్ కాల్చొచ్చా? కాల్చకూడదురా. మరి ఆడు కాలుతున్నాడు. వాడు నన్ను అడగలే. చిచ్చి, కాల్చుకో. ఏమండి, మీ ఇద్దరం ప్రేమికులు అండి. చరిత్రలో నిలిచిపోవాలని గూగుల్లో మాకంటూ ఒక పేజీ ఉండాలండి. అవునా? అక్కడ కూర్చొని రొమాన్స్ తీసుకోండి. ఎవడో ఒకటి వీడియో తీస్తాడు. గూగుల్ ఒక పేజీ అంటే 40 పేజీలు ఉంటాయి మీకు. నేను ఇలా నీ ఒళ్ళో పడుకుంటే నీకేమనిపిస్తుంది? పాడుపడ్డ బంగ్లా మీద పండు ముసలోడు పడుకున్నట్టుందిరా. గోపి, నువ్వు నా మీద ఉంటే అక్కడ ఉరుములు ఉరుస్తున్నాయి. పెళ్ళైన తర్వాత ఉరుముతాయి. మెరుపులు మెరుస్తున్నాయి. పెళ్ళైన తర్వాత మెరిస్తే శబ్దములు వస్తున్నాయి. పెళ్ళైన తర్వాత ఇంకా పెద్ద శబ్దాలు వస్తాయి. మన పెళ్ళయ్యాక నీకే కష్టం రానివ్వను గోపి. ఇప్పుడు ఏ కష్టాలు ఉన్నాయని? అందుకే పెళ్ళైన తర్వాత అని చెప్పింది అది. ఒక ముద్దిస్తే నీకు ఒక 50 రూపాయలు ఇస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? అంతకు ముందు ఎంతమంది దగ్గర ఎన్ని 50 మిస్ అయిందని ఆలోచిస్తుంది అది. ఎందుకురా ప్రతి దాంట్లో ఇలా దూరిపోతావు? నీకు లవర్స్ లేరా? ఇద్దరు ఉండే వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఒకటి చెప్పుతో కొట్టింది, రెండోది చెప్పులు లేవని చేత్తో కొట్టింది. బాగా జరిగింది నీకు. నీ ఒళ్ళో ఇలా ఉండి నేను ఇలా చిప్స్ పేకర్ తింటుంటే నీకేమనిపిస్తుంది? మొత్తం అంతా నువ్వే తినేస్తున్నావు అనిపిస్తుంది. అందుకే ఇంకోటి తీసుకురమ్మంటున్నా. వెళ్ళండి తొందరగా దేశంలో, లేకపోతే పార్కులో గడ్డి అంతా తినది. పో. అమ్మా, నీకు ఆడ తప్ప ఎవరు దొరకలేదా? ఊరకు ఊపుకుంటూ వస్తా పార్క్ కి. జాగ్రత్తగా మనం చేసుకునేదేదో ఒక్కరిని చూసుకొని చేసుకోవాలి. ఇవాళ ఈ పార్క్ లో ఎంతమంది ఉంటే అంతమందిని మనం లవర్స్ అందరినీ మనం పెళ్లి చేయాలి. ఇవాళ ఏంటండి ఈ జంట ఎవరో చిత్రంగా ఉంది. ఫస్ట్ వీళ్ళకి పెళ్లి చేద్దాం. హలో, నాకు పెళ్లి చేయటువంటి దానికి నాకే సంబంధం లేదు. లేదండి, ఈయన నాకు తీసుకొచ్చాడండి. సిమ్ మొత్తం వాడేసి ఫోన్ నాది కాదంటే అట్ట కుదురుద్దురా. అయ్యో కాదు, ఆమెకి నాకే సంబంధం లేదండి. కోన్ ఐస్ క్రీమ్ లాంటి ఐస్ క్రీమ్ అంతా నాకేసి కోన్ ఒకటి వదిలేసాడు. టీసీఎం వ్యాన్ లాగా ఉన్నావు నువ్వు. కోన్ అంటే చంపుతా నిన్ను. దానికి నాకే సంబంధం లేదు. చేసుకో. మీరు చెయ్యొత్తకండి. అసలే ఒక పన్ను ఊడిపోయింది, చంపేది మాత్రం కొట్టకండి. ఎలా ఊడిపోయింది? అదే కోడి కూర తిని ఊడిపోయింది. ఏమో కోడి కూర తింటే ఎక్కడైనా పన్ను ఊడిపోతారా? తినింది పక్కింటి ఊడుకోండి, ఊడదా? చేసుకోరా, నువ్వు చేసుకో. కాదండి, దానికి నాకు ఏ సంబంధం లేదండి. నీకు నాకు కూడా ఏ సంబంధం లేదు. చేసుకో. తగులుకున్నావేంటి నువ్వు? చేసుకో. అమ్మయ్య, పని అయిపోయింది. నడండి, చూసుకోండి. డబ్బులు డబ్బులేంట్రా? నీకు తెలీదా? రోజుకో అమ్మాయిని పార్క్ తీసుకొస్తాను. నీలాంటి ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నీకేమన్నా బుద్ధి ఉందిరా? నన్ను చూసి ఎవత ప్రేమించదురా? పదపోవా బాబు. రోజా గారు అండ్ నాగబాబు గారు, అసలు రాజుగారిది మీది కాంబినేషన్ అది సూపర్. సో మీకు బాగా ప్లస్ పాయింట్ రాజుగారు. అండ్ మీ డైలాగ్స్ చెప్పనే అవసరం లేదు. సూపర్. నాగబాబు గారు, అది డైలాగ్స్ తోటి ఎప్పుడు నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు. వెరీ గుడ్. అది ఇలాగే చెయ్యి. నైస్ కిట్. గుడ్.
ఫ్యామిలీలో ఒక్క పిసినగొట్టు ఉంటేనే మనం భరించలేము. అదే ఫ్యామిలీ మొత్తం పిసినార్లు అయితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదే అభి along with his team. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని. అది కూడా సేవింగే, మనీని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ అర్థమైందా? నమస్తే. ఈ రోజు మీరు మా ఇంటికి విందుకు రావాలి. వస్తారు కదా? పెడతారు కదా? మీరు వచ్చేటప్పుడు మాత్రం బాబు గారు మీరు బియ్యం బస్తా, మేడం గారు మీరు పప్పు బస్తా, అను కూరగాయల బస్తా తీసుకొని వస్తే నేను అందుకే ముందే రానని చెప్పేసా. వండుకొని తినేసిన తర్వాత మిగిలిపోయింది మేము సంవత్సరం అంతా వాడుకుంటాం. అర్థమైంది. జడ్జిలను కూడా వదిలిపెట్టట్లేదు కదరా దరిద్రుడా. ఒరే పిసినారోడా, పురుగుల పడిపోతావురా రే. రే గుండు. నా పేరు గుండు కాదండి అయ్యా, అరగుండు. ఒరేయ్ మొత్తం పేరు పిలిస్తే నా స్వరపేటికి అరిగిపోతుందిరా, అందుకే షార్ట్ కట్ లో అలా పిలిచా. షార్ట్ కట్ అయితే అనసూయ ఏమని పిలుస్తావయ్యా? ఆయా అంట. చూసారండి అయ్యా, పేరు పిలవడంలో కూడా పిసిని పని చేస్తున్నాడు అయ్యా. బట్టలు కుట్టించుకుంటే డబ్బులు అవుతాయని చెప్పి అతను గోను సంచి శ్రీవారు నాకు ఒక కవర్ గిఫ్ట్ గా ఇచ్చారు. మహాపురుషులు. నువ్వు చెప్పిన ప్రతి ముక్క నాకు అర్థమైంది. దీనికి గాను నీ జీతంలోంచి 30 రూపాయలు కట్టు. అన్ని పోను 39 రూపాయలు మిగిలినాయ్యా. అందులో 30 రూపాయలు చేస్తే 9 రూపాయలు ఏడబెట్టుకోనయ్యా. ఒక పని చేయరా, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా ఇప్పుడు మనం పందెం కట్టుకుందాం. పందెం అయ్యా? ఒకవేళ ఈ పందెంలో నువ్వు నెగ్గితే నీకు డబ్బులన్నీ ఇచ్చేసి నేను ఇక్కడి నుంచి పంపించేస్తా. ఒకవేళ నువ్వు ఓడిపోతే జీవితాంతం నా దగ్గర జీతం లేకుండా పనిచేయాలి. అయ్యా చెప్పండి అయ్యా. పందెం ఏంటంటే, ఒక ట్రక్ డ్రైవరు 1 వేలో రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు. 10 మంది పోలీసులు చూశారు కానీ పట్టుకోలేదు. ఎందుకు? 150 స్పీడ్ లో ఉండాలయ్యా. కాదు, బహుశా పోలీసులకు ఇతను డబ్బులు ఇచ్చిండొచ్చయ్యా. కాదు, నేను చెప్పనా, ఆయన నడుచుకుంటూ వెళ్తున్నా, ట్రక్ లో వెళ్ళట్లేదు. కరెక్ట్. నువ్వు ఇప్పటి నుంచి మా ఇంట్లో పనికిరా. అయిపోయింది. నువ్వు మాత్రం జీవితాంతం నా దగ్గర పని చేస్తూనే ఉండిపోవాలి. అర్థమైంది కదా? సరే గాని పేస్ట్ ఉంది కదా, పేస్ట్ తీసుకురాపో. పేస్ట్ మా ఇంట్లో 6 సంవత్సరాలు అయిందండి పేస్ట్ కొని. ఈసారైనా కొనండి అయ్యా పేస్ట్ అంట. పేస్ట్ రేయ్ ఇది ఇంకొక 6 నెలలు వాడొచ్చురా. పిండు కరెక్ట్ గా. దున్నపోతుని పిండినా పాలు వస్తాయి, పేస్ట్ పిండితే వేస్ట్ అండి. సరిగ్గా పిండు. పిండుతున్నా. అవును, పేస్ట్ కొన్నప్పుడు వైట్ కలర్ లో ఉంది, ఇప్పుడేంట్రా ఎరుపు కలర్ లోకి వచ్చింది? అయ్యా అయ్యా ఇది పేస్ట్ కాదండి అయ్యా, నా రక్తం అండి అయ్యా, నా రక్తం అండి అయ్యా. ఓహో రక్తం వచ్చేసిందా? ఓ పని చెయ్యి, డైరెక్ట్ గా ఇక్కడ నుంచి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి నీ బ్లడ్ ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, అది తీసుకొని వచ్చేసి. డబ్బులు? ఇందులో కూడా డబ్బులే. వస్తూ వస్తూ వార్తలు కూడా చదివేసిరా. ఏం వార్తలు నేను తెలుసుకుందాం. 2 రూపాయలు పెడితే పేపర్ వస్తాయి కదరా, కొనుక్కోవచ్చు కదా వార్తలంట. ఏమండి బియ్యం అయిపోయాయండి? బియ్యం అయిపోతే తినకుండా బ్రతకలేవా? చెప్పానుగా, గెస్ట్లను ఇంటికి పిలిచాను, వాళ్ళు ఏమన్నా తీసుకొని వస్తే మనకు జీవితాంతం తినొచ్చు. మీరు ఎన్నైనా చెప్పండి, తిండి లేకుండా నేను బ్రతకలేను. ఒక పని చేద్దామా, నీకు తిండి ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా నేను ప్రశ్న ఇస్తా. ఆ ప్రశ్నకు నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తే ఇక్కడ నుంచి విముక్తి. ఒకవేళ నువ్వు చెప్పలేని పక్షంలో నువ్వు జీవితాంతం తిండి గురించి నా దగ్గర అడగొద్దు. సరే అడగనులేండి. ఓకే, ప్రశ్న ఏంటంటే ఏ అనేవాడు బికి తండ్రి, కానీ బి ఏకి కొడుకు కాదు. ఎలా? కూతురు అవుతుంది. కూతురు అవుతుంది. మేడం మీరు ఎప్పుడైనా ఫుడ్ గురించి అడగండి, మీకు పెడతా. నీకు మాత్రం జీవితాంతం ఫుడ్ కట్టు. చిచ్చి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండనండి. అరే నువ్వు కూడా ఆన్సర్ విన్నావు కదూ? అయ్యా ఈ ఆన్సర్ విన్నందుకు గాను నీకు 2 సంవత్సరాలు ఫుడ్ కట్టు. మీరు మామూలు వ్యక్తులు కాదండి అయ్యా, మామూలు వ్యక్తులు కాదండి అయ్యా. సరే గాని వార్తలు ఏమి తీసుకొచ్చావు? 1000 రూపాయలు పెరిగిన వెండి ధర. అబ్బా నిన్ననే కొందాం అనుకున్నాను రా, పెరిగిపోయిందా? 2000 తగ్గిన బంగారం ధర. అమ్మా కొనుంటే నష్టపోయేవాను రోయ్. అయ్యా మీరు పెరిగినా కొనరు, తగ్గినా కొనరు, ఎప్పుడు కొంటారు? ఫ్రీగా వచ్చినప్పుడు కొంటాను లేరా. వాట్ క్రియేటివిటీ. అరే గుండు ఒక్క నిమిషం రా, నువ్వు మొన్న చెప్పులు అడిగావు కదా? ధర్మప్రభులు చెప్పులు అడిగిన విషయం ఇంకా గుర్తుందా అయ్యా? ఒక్క నిమిషం ఉండు, నువ్వు అలాగే ఉండు. ఈ 2 బాటిల్ తీసుకొని ఇలా పైనుంచి కట్ చేసి షూ లాగా పెట్టుకో. దానికి గాను నీ జీతంలోంచి 6 రూపాయలు కట్టు. 2 బాటలు కట్ చేసి నాకు చెప్పులు. షూస్ రా, షూస్ లాగా వాడుకో. నా సామి రంగా. ఏమండి
తోడు కావాలండి. 25 ఏళ్ళుగా తోడు ఉంటున్నాను కదనే. మీ తోడు కాదండి, మజ్జిగలకు తోడు. ఫుడ్ గురించి అడగొద్దానని డ్రింక్ గురించి అడిగావా? సరేలే, మజ్జిగే కదా నీకు కావాల్సింది, ఇస్తాను వెళ్ళు. సరే. అరే గుండు, చెప్పండి అయ్యా. మీ అమ్మగారు పెరుగు తోడు కడిగింది, కానీ ఈ గ్లాసులో ఏం సరిపోద్ది కానీ ఈ బకెట్ తీసుకెళ్లి పక్కింట్లో పెరుగు తోడు కడిగిరాపు. ఏ ఇంట్లో ఈ బకెట్ తోడు అడగానయ్యా? కాల్ని మొత్తం అన్ని ఇండ్లలో కవర్ చేయి, ఫుల్ పెరుగు వచ్చేస్తుంది కదా, అది తీసుకెళ్లి బాలాజీ స్వీట్ హౌస్ లో ఇచ్చేసి వాడు నీకు డబ్బులు ఇస్తాడు, తీసుకుని వచ్చేసి. వాట్ క్రియేటివిటీ. తోడుందమ్మా పెరుగు? తోడుందమ్మా? అయ్యా తోడు. ఏంటండి ఇది? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? మరి అడుక్కోవడం ఏంటండి? నీకు అడుక్కుంటే నామోషిగా ఉందా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్తే నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు ఏమడిగినా నేనేం మాట్లాడను. అదే నువ్వు ఇవ్వలేకపోతే ఏమడిగినా నువ్వు చెప్పకు, మూసుకొని వినాలి. ఓకేనా? ప్రశ్న ఏంటంటే బాబు గారు, మేడం గారు, మీ సార్ ట్రై చేసి, ఒక అమ్మాయి బాల్ ని తంతే 10 ఫీట్ల దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది, ఎలా? అక్కడ గోడ ఉన్నది. లేదు. అటు సైడ్ నుంచి ఎవరైనా తను ఉండొచ్చు. కాదు. చెప్పండి. ట్రై చేస్తారా? నేను బాల్ తంతే అన్నాను కానీ ముందుకు తన్నిందా పైకి తన్నిందా చెప్పలేదు కదనే. పైకి తన్నింది, గ్రావిటీ ఆఫ్ ఫోర్స్ కిందికి వచ్చేసింది. ఏంటండి ఇది? నలుగురు చూసి నవ్వుతున్నారండి. నవ్వితే ఆరోగ్యానికి మంచిదేనే, అయినా వాళ్ళ నవ్వించలేక నాకు తలపోటు వస్తుంది తెలుసా. జెండు బామ్ తీసుకురాపో. జెండు బామ్ ఎక్కడ ఉండి చచ్చింది మన ఇంట్లో? పక్కింటి కాంతారావు దగ్గర తీసుకురా. లేదన్నారండి. ఎదురింటి అప్పారావు దగ్గర తీసుకురా. తూ అంటారండి. యువతల పక్కన సోమారావు దగ్గర తీసుకురా. తూ అంటారండి. వెనుకున్న జంగారావు దగ్గర తీసుకురా అంటారండి. ఎద్దవలు 5 రూపాయలు పెట్టి జెండు బాంగ్ కొనలేరు. పిసినారు మోపోలు. ఉన్నా కూడా అడగ. అమ్మో, అయ్యో, మా ఇంట్లో 5 రూపాయల జెండు బాంగ్ కొంటారా? 5 రూపాయల జెండు బాంగ్? ఒరేయ్, కొనలేదురా, అలా దారిలో వస్తుంటే చెత్తకుండి పక్కన పడి ఉంది, సంవత్సరం వాడుకోవచ్చు కదా అని తీసుకొచ్చా. సంవత్సరం వాడతారయ్యా? ఏం చేస్తున్నావు? అంటే మూర్చపోయాడు కదా, నీళ్లు చల్లుదామని. నీళ్లు చల్లుతావా? నీళ్లు వేస్ట్. నీకు నీళ్లు చల్లాలంతే కదా, అని మూర్చలే పని. నేను మోహం గడుపుకోలేదా? అయ్యా, ఆ పుణ్యస్నానాలు మాకెందుకయ్యా? వద్దయ్యో. సరే, వెళ్ళి పనులు చూసుకోండి దరిద్రులారా. ఏమండి బావగారు? ఎవడ్రా నీకు బావా? మీరే. మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే మన పెద్దరికం నిలబడుతుంది. అమ్మా, నా కట్నం కట్ అయిపోద్ది. అలాంటి కుదరదు. పెద్దరికం ఏంటది? పెద్దరికము తొక్కల పెద్దరికము. దేనికైనా ఒక సమ ఉజ్జి ఉండాలి, సమ ఆస్తులు ఉండాలి. మాకు 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు ఉన్నాయా? బావు గారు రండి, కూర్చోండి. పెద్దరికం గురించి మాట్లాడాలంటే పిల్లల ప్రేమను అర్థం చేసుకుని పెద్దరికం పెద్దరికం అండి. మరి పెళ్లిలో మావాడికి ఏం పెడదాం అనుకుంటున్నారు? మొత్తం మీద 10 కోట్లు, 8 బ్లాక్ 2 వైట్. ఈ ఆడపడుచు కట్నం లాగా మామగారి కట్నం లాంటివి ఏమైనా ఉన్నాయా? సరే, మీరు కాబట్టి మీకు 2 ఎరుపు కోట్లు. ఎరుపు కోట్ల? ఎరుపు కోట్ల అంటే ఇప్పటిదాకా మీరు మాట్లాడింది మొత్తం వేసుకునే కోట్లే. మాది కృష్ణానగర్ లో కాస్ట్యూమ్ షాప్. కాస్ట్యూమ్ షాప్. వామ్మో, వీడు సాగు నా మీదకి వచ్చేట్టుంది బాబు. ఏమండి? అమ్మగారు, డాక్టర్, డాక్టర్. ఎరా, నేను అలర్చన లేదో డాక్టర్ ఎలా తీసుకొచ్చావు? టెక్సీన్ అదే కదండి, లాగ్ ఎందుకని తీసుకొచ్చేసాను. వెరీ గుడ్. డాక్టర్ చూడండి, డాక్టర్ మా ఆయనకి ఏమైందో? బీపీ బాగా ఉంది, షుగర్ కూడా సరిపడా ఉంది, కష్టం, బతకడం కష్టం. అయ్యగారు, అయ్యగారు, నేను కదా టెన్షన్ పడాలి, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? 4 సంవత్సరాల నుంచి జీతం ఇవ్వట్లేదండి, రేపిస్తున్నారండి. 5 లక్షలు పెట్టి బైపాస్ చేయిస్తే బతికే ఛాన్స్ ఉంది. 10 రూపాయలు పెట్టి బస్ పాస్ చేసుకున్నాను, బతకలేమంటావా? డాక్టర్ గారు, మనం పందెం కట్టుకుందామండి. మీరు గెలిస్తే 10 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకుంటా, మీరు ఓడిపోతే అందరికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. సరే. ప్రశ్న ఏమిటంటే, సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. ఎన్ని రాత్రులు ఉంటాయి? 365 రాత్రులు. కాదు. ఏంటో నువ్వే చెప్పు. 10 రాత్రులు ఉంటాయి, 9 నవరాత్రులు, 1 శివరాత్రి. వీడు పడిపోయాడేంటి? సార్, మేడం, ఇప్పుడు మీరు నాకు 10 మార్కులు ఇవ్వాలంటే మీకు బంపర్ ఆఫర్ ఇస్తా. నేను ఒక ప్రశ్న అడుగుతా, వద్దులేండి, మీరు మార్కులు ఇచ్చిన తర్వాత అడుగుతా. థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్, ముందే కలర్ అది నాకేమిచ్చేవాడో వేసుకోవడానికి. రోజా గారు. సో థ్యాంక్ గాడ్ మనకి ఇంట్లో అలాంటి వాళ్ళు లేకపోవటం మన అదృష్టం. పాప మనసే ఎరుక్కుపోయింది, ఏ ఆన్సర్ చెప్పకూడదు దానికే చెప్పింది. బాబుగారు అయితే సేఫ్ గా ఆ సైడే రాలేదు. బాగుంది నవీన్, చాలా బాగా చేసావు, హైపర్ గా బాగుంది. నాగబాబు గారు.
బాగుంది ఆ రిడిల్స్ అవి వేయటం. నవీన్ బాగా రెచ్చిపోయి మరీ చేశాడు బ్రహ్మానందం లాగా. అందరూ ఆ గెటప్లు వేసుకొని పరమ నీచమైన ఫినాన్స్ ఫ్యామిలీ లాగా బాగుంది, ఎంటర్టైన్ చేశాం. జబర్దస్త్ జల్సా టైం. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇన్నిసార్లు విన్నాం ఈ సామెత. కానీ నిజంగా ఓడలు బళ్ళు అవుతాయి ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ నామి సుధాకర్ స్టీవ్. హలో, చెప్పవే. ఏంటి పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టుకున్నానో చెప్పాలా? వస్తే నీ అమ్మ కడుపు మాట ఇప్పుడేం గుర్తుంటది? ఇది నిన్న కట్టిన చీర నాకు గుర్తులేదు, పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టాను. హలో, అది ఏంటి నీ మీద నాకు ప్రేమ లేదా? వస్తే అలా అనుకుంటావేంటే? హలో, ఏమండి బాబు గారు, ఏంటండి ఆడవాళ్ళు పెళ్లి చూపుల్లో ఏ చీర కట్టుకున్నావో గుర్తుందని అడిగింది, గుర్తు లేకపోతే ప్రేమ లేదంట. మీరు చెప్పండి నిజంగా మేడం గారిని పెళ్లి చూపుల్లో చూసినప్పుడు ఏ చీర కట్టుకున్నారు, ఏ కలర్? ఎందుకు గుర్తుంటది సార్? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రైలు పట్టాల మీద తల పెట్టేవాడు వచ్చేది కోనార్క్ ఎక్స్ప్రెస్ గోదావరి ఎక్స్ప్రెస్ అని చూసుకుంటాడా? ఈ ఆడవాళ్ళు అసలు అర్థం చేసుకోరు. హలో భాస్కర్ మేడం వద్దా? కావాలి, తర్వాత చూద్దాం. ఎక్కడయ్యా హీరో? సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. గొడుగు ఎక్కడ పట్టాలి కదరా, ఎక్కడ తీయాలో తీసుండాలి. గొడుగు పట్టినప్పుడు నన్ను చూడు, తీసినప్పుడు పైకి చూడు. పిట్ట రెట్టేసిందిరా. సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనుషులకు అర్జెంట్ అయితే రోడ్డు మీద సులాబ్ కాంప్లెక్స్ ఉంది, పక్షులకి మీ హెయిర్ చూస్తుంటే వాటికి సులాబ్ కాంప్లెక్స్ అనిపించుంటారు, అందుకే ముద్దుగా రెట్టేసాయి. ఇన్ని సంవత్సరాలు అయింది సార్ మిమ్మల్ని చూసి. అవును భాస్కర్. సార్ ఏంటి సార్ 10 సినిమాల్లో హీరోగా చేశారు, 10 సినిమాలు ప్రసాద్ ల్యాబ్లో ఎందుకు ఉంటున్నాయి సార్? అది ఒక పెద్ద స్టోరీ ఉంది కానీ నీకు గుర్తుపట్టావా? మీ మొదటి సినిమా మొగుడిపోతే హీరోయిన్ ఇదే సార్. ఎవడైనా అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు, కానీ మీరేంటి సార్ దరిద్రాన్ని సంకలెట్టుకుని తిరుగుతున్నారు? ఇది నా లక్కీ. అది లక్కీయా? ఏంటి సార్ జూబ్లీస్ లో ఫ్లాట్ అమ్మేసి కేబీఆర్ పార్క్ లో పడుకుంటున్నారంట రాత్రులు? అసలు మిమ్మల్ని కాదు సార్, ఏమే ఎలాంటి నిర్మాత ఆయన? పొలాలన్నీ అమ్మేసి సినిమాలు తీస్తే ఆయన సంఖ్య రాకించేస్తావు, సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నా ఫిగర్ ని చూసిన వెనకాల ఎంతమంది పడుతున్నారు తెలుసా? చెప్పవే. నీ ఫిగర్ చూసా కొట్టిగా కొట్టాననుకో, ఏ ఎముకి ఎక్కడ ఇరిగిందో తెలుసుకోవడానికి వారం పడుతుంది. సార్ ఆ దరిద్రాన్ని పంపించాను సార్. భాస్కర్, అది నా లక్కీ గర్ల్ అని చెప్పానా? ఏంటి సార్? నా గురించి ఇప్పుడు వద్దు, నీ తర్వాత చెప్తాను. అది కాదు సార్, ఇది. హలో, అప్పుడు అన్ని చిన్న సినిమాలండి, ఇప్పుడు బాహుబలి 3 పెట్టి తీస్తున్నారు, ఆ విషయం తెలుసా? బాహుబలి 3 ఇదే ఎత్తనారా? నిన్ను పెట్టి ఈవిల్ డేట్ సినిమా తప్ప ఏ సినిమా కూడా తీయలేరే. భాస్కర్ అపార్థం చేసుకుంటాం. డాలేట్రా ఏంటి సార్ గుర్తుందా ఆ మధ్య మీ ఫస్ట్ సినిమా మొగుడిపోతే థియేటర్ వాల్ పోస్ట్ మీద పేడతో కొట్టారు, నేను ఎంత ఫీల్ అయ్యాను తెలుసా? అదెంత గతం. నేను ఫీల్ అయింది పేడ కొట్టినందుకు కాదు సార్, మీ ముఖం మీద పేడ కొట్టినప్పుడు కనీసం ముఖం కనిపించింది కానీ పేడ కనిపించలేదు, కలర్ లో కలిసిపోయింది సార్. డార్లింగ్ నువ్వు రూమ్కి వెళ్ళిపో. డార్లింగ్ హాస్టల్ ఫీజు కట్టలేదని వార్డెన్ తిడుతుంది డార్లింగ్. నేను ఈవినింగ్ వచ్చి కడతాను కానీ వైఫైలో చాటింగ్ చేసుకుందాం, ఓకే? ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ షూటింగ్ అని. హే జబర్దస్త్ సార్, మన రోజా గారు నాగబాబు గారు. ఓకే ఓకే, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? అను హే ఇక్కడే ఉన్నా, నువ్వు కూడా మీ బాబు హీరో అయ్యాడు కదా. సార్ ఇంతకీ ఏ సినిమా షూటింగ్ వచ్చారు? ఇప్పుడు షూటింగ్ గురించి నేను తర్వాత చెప్తాను. సార్ ఏ సినిమా చేస్తున్నారు చెప్పాలి మీరు. ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడు వస్తాను. పది సినిమాలు హీరో మీరు అంటే రెడ్డిగడి కన్నా 10,000 తక్కువ కొటేషన్ వేసి ప్రొడక్షన్ తీసుకుంది నేనే భాస్కర్. 10 సినిమాలు హీరో సార్. అది కాదు భాస్కర్, బతకడానికి కొద్ది ప్రాబ్లం అవుతుంది, డబ్బులు లేవు. టీ తీసుకో భాస్కర్. సార్ మీ చేత్తో విశ్వం అంటే తాయి తెచ్చు. భాస్కర్ టీ తీసుకో భాస్కర్. మీరు టీ ఇవ్వలేదు సార్. భాస్కర్ ఏం చేద్దాం భాస్కర్, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి కదా, ఇది నా పరిస్థితి అంతే. సరే సరే మా హీరో గారు వచ్చే టైం దూరంగా ఉండండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సీన్స్ అన్ని రెడీ అయిపోయి వన్ బై వన్ సీన్ చేస్తే వెళ్ళిపోద్ది. కొత్తగా వచ్చారు సార్ ప్రొడక్షన్ బాయ్. ఫస్ట్ దేవుడి మీద షాట్ పెడదాం, దేవుడి మీద షాట్ అయిపోయినాక సీన్ లోకి వెళ్ళిపోదాం. ఏమండి సార్? యాక్షన్. భాస్కర్ సార్ క్లాప్ కొట్టడం నీకు వచ్చా? అవును.
ఎలా కొట్టావు క్లాప్? ఇలా కొట్టాను. సినిమా ఓపెనింగ్ క్లాప్ కొట్టడం అలా ఉంటుంది భాస్కర్. రెడీ భాస్కర్, 3, 4, 1 రెడీ టు యాక్షన్. యాక్షన్. ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు? 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద సినిమాల క్లాపులు కొట్టా, నాకు క్లాపులు కొట్టని చెప్తాను. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సార్. 10 సినిమాల్లో హీరో, నేను నోరిప్పేస్తాను సార్. భాస్కర్ డైరెక్టర్ సార్ దగ్గర ఉంది, ఐ నీడ్ జ్యూస్. జ్యూస్ ఇస్తాను, ఒక్క నిమిషం దగ్గరికి రా భాస్కర్. అసలు ఒక ప్రమాణం చేయి నాకు, నా గత చరిత్ర నేను చేసిన 10 సినిమా మాత్రం దయచేసి ఎవరికి చెప్పొద్దు. ఒట్టి 10 సినిమాలు హీరో సార్ మీరు. అవునయ్యా, ఎవరికి చెప్పొద్దు. ప్రామిస్ సార్. ప్రామిస్. ఇలా జ్యూస్ తీసుకురండి సార్. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, జస్ట్ మీది యాక్షన్ సీనే సార్. జస్ట్ చిన్న షాట్ అన్నమాట. ఆ చిన్న షాట్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు సార్. బాయ్, జ్యూస్ లో షుగర్ లేదేంటి? షుగర్ వేసాను. షుగర్ లేదండి. జ్యూస్ తెచ్చి నేను, షుగర్ వచ్చి నేను. ఎక్కడ ఉందిరా షుగర్? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతావా? సార్ 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 ఫోన్లేండి సార్, కొత్తగా వచ్చాడు, వర్క్ నేర్చుకుంటాడు సార్. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఊరుకుంటున్నా. సార్ మనం సినిమాలోకి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ డైలాగ్ వింటే మొత్తం 2 స్టేట్స్ వనకాలి సార్. రెడీ సార్, టేక్. రౌడీజన్ని వంట ఉంటుందేమో, హీరోయిజన్ ఇంట్లో ఉంటుందిరా. కార్పొరేట్ బీర్లు తాగే నీకే అంతుంటే కార్పొరేషన్ నీళ్ళు తాగిన నాకెంతుంటారా? భాస్కర్ చెప్పండి సార్. ఈ డైలాగ్ ఓకే, ఇంకా దీన్ని పవర్ఫుల్ గా చెప్పొచ్చు. 10 సినిమాలు తీసి దొబ్బెట్టుకున్నాం, ఎందుకు వెళ్ళాడుతావు ప్రతి దాంట్లో? నాకు కాంప్రమైజ్ అవ్వట్లేదు. చెప్తానంటే చెప్పండి చెప్పండి. మీ ఇంట్లో షుగర్ ఉందేమో, నా ఒంట్లో షుగర్ ఉంది. నీ బ్లడ్ లో బల్బ్ ఉందేమో, నా ఒంట్లో బల్బ్ ఉంది. ఏం చెప్తున్నావురా? ఎవరు దీన్ని రానిచ్చింది? డైరెక్టర్ గారు నేను సినిమా చేయాలి ఏం చేయాలండి? మరి వాడు ఏదో తెలియక అన్నాడు సార్. వాడు అన్నిట్లో పల్లా 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 ఏలాడుతున్నానండి. పల్లా పల్లా మరి అసలు ఆయన గురించి మీకేం తెలుసు సార్? భాస్కర్ కొంచెం దూరంగా ఉండండి సార్. ప్రతిసారి ఏలాడుతున్నాడు వచ్చి. నెక్స్ట్ సాంగ్ సార్, అద్భుతమైన సాంగ్. హీరోయిన్ రామ్మా. రెడీ 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 రెడీ, కెమెరా రోలింగ్, మ్యూజిక్. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి. మావులేదు సార్, మైండ్ బ్లోయింగ్. భాస్కర్ ఏంటి సార్ మళ్ళీ మీరు వచ్చారు? ఈ పాట ఇలా కాదు భాస్కర్. ఒకసారి మీ చేతి చూపించండి, ఖచ్చితంగా మా హీరో గారికి నచ్చాలి. నేను చేస్తాను చూడు. ఓకేనా? హీరోయిన్ గో బ్యాక్ అమ్మా, యాక్షన్ మ్యూజిక్. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప హే పాప. ఏంటి సార్ ఇది? ఇది డాన్సా? అప్పటికే చెప్తున్నా, ఈడేదో దొంగతనం చేసేటోళ్ళు ఎక్కున్నాడు. ఏంటండి ఈడు? సార్ ఓకే సార్, వదిలేడు సార్, కొంచెం సీనియర్ కదా, పెద్ద వ్యక్తి. సార్ సార్ నా వల్ల కాస్ట్లేదు సార్. భాస్కర్ ఏంట్రా ఇది? ఆడు చూడడం మీరు చూసుకోవడం ఏంట్రా? ఎర్రిపప్పు గల్లక నీరేంట్రా ఇలా చూసుకోవడం? ప్లీజ్ సార్, నా నోట్తో నేను చెప్పలేను. రండి సార్, సినిమా కంప్లీట్ చేస్తా. ఏమీ లేదు, క్లైమాక్స్ మీరు జస్ట్ ఇలా వెళ్తుంటే కెమెరా జస్ట్ లో యాంగిల్ నుంచి ఇలా హై యాంగిల్ కి వచ్చినప్పుడు మీ చిన్న స్మైల్ అంతే. ఒకసారి ట్రైల్ చేద్దాం సార్.
భాస్కర్ నేను మాట్లాడు లాస్ట్ షాట్ కూడా వదలలేదు. జిమ్మి ఉంటది కదా జిమ్మి జిమ్మి ఉంటుంది సార్. జిమ్మి ఇలా పైనుంచి తీసుకొచ్చి షార్ట్ తీసుకొచ్చి జూమ్ పెట్టు. నా హీరోయిజం లో ఏలెట్టాడు ఓకే, నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఏలెడుతున్నాడు. నువ్వు కొడతావా? నేను వెళ్ళిపో. సార్ నేను ఆయన కొట్టడమా సార్? నా ఫస్ట్ సినిమా సార్, అర్థం చేసుకోండి సార్. నువ్వు కొడతావా లేదా? దాని బదులు నా ప్రాణాలు అడగండి ఇస్తా. ఆయన ఉంటే మీరు చెయ్యి వేయలేండి సార్. చేస్తావా? నేను వెళ్ళిపోమంటావా? భాస్కర్ చదువుకొని రండి ఏంటి పెళ్లి భోజనాలు పెడుతున్నా? సార్ మీకు కాలు పట్టుకుంటా సార్, అంత పని చేయకండి సార్. ఆయన తరపున నేను సారీ చెప్తాను. డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు అతను కొడతారా లేకుంటే మేము వెళ్ళిపోమంటారా? డాడీ నడుపు పోదాంపా. సార్ ప్లీజ్ సార్. ఓకే బ్యాకప్ చెప్పే టైం అయింది, వెళ్ళిపోదాంపా. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు. హే మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. రోజా గారు సుధాకర్ అంత బిల్డప్ ఇచ్చి నాకు ఆ పిక్చర్ లో గుర్తొస్తుంది. పాకిజా అని అసెంబ్లీ రౌడీలో కాలేజ్ లోపలికి కాలేజ్ కి బయట వచ్చేటప్పుడు ఫుల్ రెడీ అయ్యి గొడుగు తిప్పుకుంటూ వస్తారు, లెక్చరర్ అనుకుంటారు. లోపలికి రావడం బయటకు పోవడం ఒక హీరో లాగా ఇద్దరు టచ్ అప్ అసిస్టెంట్లు గొడుగు అన్ని బిల్డప్ తో వచ్చి సూపర్ గా చేసాం అసలు. అండ్ నరేష్ అయితే మనసులో ఏదో పెట్టుకున్నాడు, ఫుల్ కుమ్మేసాడు నేను ఈరోజు. లాస్ట్ లో ఏంటి భాస్కర్ ఒక్కటి కొడితే పిడకలాగా అతుక్కుపోయాడు భూమికి. చాలా బాగా అనిపించింది. నాగబాబు గారు ఆ బిల్డప్ బాగుంది, ఇందిరా బిల్డప్ బాగుంది, సరదాగా ఉంది, ఎంటర్టైన్ గుడ్. పెళ్లిని వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు అంటున్నాడు మన రాకేష్. అయితే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. అయినా పేడు మోకాలు వేసుకుని ఏదో సంతాప సభకు వచ్చినట్టుగా ఎదవ మోహాలంటే మీరు వచ్చింది పెళ్లికి ఉత్సాహంగా ఉండండి రా. అది అలా ఉండాలి. అయినా మాగారు చెప్పండి అల్లుడు గారు. ఎవరి అమ్మాయి? పెళ్ళికి వచ్చిందండి మా అమ్మాయి ఫ్రెండ్. ఏమిటి మగ పిల్లోళ్ళ ముందే ఆడపిల్లోళ్ళు కాలు మీద కాలేసి కూర్చుంటారా? అర్జెంట్ గా కాలు తీయమనా? అమ్మా అనసూయమ్మ ప్లీజ్ అమ్మ కాలు తీయమ్మా, ఈ రోజు నా కూతురు పెళ్ళి అయిపోద్దమ్మా, నువ్వు కాలు తీయకపోతే ప్లీజ్ తల్లి కాలు తీయమ్మా. తీసిందా? మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి. అయినా టైం ఎంత అయిపోయింది? పంతులేడి ఏంటి ఆయన అడాడు? పంతులు ఇక్కడే తెచ్చాను. ఎందుకు అంత కంగారు? ఏమిటి టైం ఏమిటి? నీకు తద్దినం పెట్టాల్సింది నేనే, పక్క వీధిలో పెళ్లి చేయాల్సింది నేనే. అదే నీకు పెళ్లి చేయాల్సింది నేనే, తద్దినం పెట్టాల్సింది నేనే. నువ్వు కంగారు పడతావు ఎందుకు? నేను ఉన్నాను కదా. పిండ ప్రధాన అప్రాచుడా పెళ్లి చేసుకుంటుండే మొత్తం మంత్రాన్ని ఇప్పుడే చదివేస్తావా? అమ్మాయిని ఏమన్నా పిలిచి ఉందా లేదా? అమ్మాయింది కదా, నువ్వేం కంగారు పడుకున్నాయన. అమ్మాయి పెళ్లి కూతురా, ఒకసారి అమ్మా. శ్రీరస్తో శుభమస్తు, శ్రీరస్తో శుభమస్తు. మాయారు అల్లుడు గారు ఈ రెండు మీరు ఈ పక్క రండమ్మా. ఏంటిది పేడు మొగ వేసి కూర్చుందండి? ఏమైంది మ్యాటర్? మా అమ్మాయి చిన్ననాటి బాల స్నేహితుడు బొంబాయిలో ఉంటాడండి, ఆడు రాలేదని మూడిగా ఉంది. మీ అమ్మాయి ఇలా పేడు మొహం వేసుకుని బాధపడితే పేటల మీద కూర్చుంటే నా వల్ల కాదండి తాళి కట్టడం. ఆడు వస్తేనే నేను తాళి కడతానంతే. మీరేం చేస్తారు తెలియదు, అర్జెంట్ గా ఫోన్ చేశాను, పిలవండి. హలో ఏండి ఏంటి రండి, నువ్వు రాకపోతే మా అల్లుడు తాళి కట్టినంతుండండి, ప్లీజ్ రండి ప్లీజ్ అండి. ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్, మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల, వినాయకులు వంశీలు పైనుంచే ఊడారా, రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. ఎవడరా నువ్వు? హలో, బాంబే నుంచి వచ్చిన బిజీ యాడ్ మేకర్ ని. ఈడేంటి నవ్వులు మీల్ మేకర్ లో ఉన్నాడు? ఈ యాడ్ మేకర్ అండి. హలో హలో సార్, నా బాల్య స్నేహితురాలది కొంచెం పెళ్ళుంటే వచ్చాను. యాడ్ సార్ 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను సార్. రేపటి వరకు మీ టేబుల్ మీద యాడ్స్ ఉండాలా? ఉద్యోగం తీసేస్తారా? అది కాదు సార్, నా మాట వినండి సార్. సార్ నా మాట
ఏమైంది సార్? నీ అమ్మ కడుపు మాడ. మేనేజర్ ఫోన్ చేశాడ్రా, ఇప్పటికిప్పుడు యాడ్లు పంపించకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారంట. సార్ అన్ని యాడ్లు ఇప్పటికిప్పుడు ఎలా చేస్తాం సార్? పిచ్చివాడ, సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకునేవాడే క్రియేటివిటీ మైండ్ అంటే. కానీ సార్ చూడు, ప్రయోగాలు చేస్తా చూడు, అద్భుతాలు చేస్తాను చూడు. ఓకే సార్. ఇదిగో జీలకర్ర బెల్లం తీసుకో నాయనా. ఇవ్వు. ఇదిగో తీసుకో అమ్మా. ఆయన తల మీద పెట్టమ్మా. ఓకే. జీలకర్ర బెల్లం చాలా బిజీగా ఉండే బాంబేలో ఫిల్మ్ మేకర్ కదా సార్. జస్ట్ మీరు కోఆపరేట్ చేస్తే యాడ్ నేను తీసేసుకుంటాను సార్. ఏంటి పోయి పెళ్లిలో యాడ్లు ఏంటి భయ్యా? భలేవారు సార్, కోఆపరేట్ చేయాలి కానీ శ్మశానంలో కూడా యాడ్ తీస్తా, అంత దమ్ముంది సార్ నాకు. కానీ ఓకేనా? యా ప్లీజ్ పెడుతూ ఉండండి. జీలకర్ర చూపించండి, క్లోజ్ చేసుకో. అనసూయ జీలకర్ర కూరలో వేస్తే అదిరిపోతుంది, నెత్తి మీద పెడితే అతుక్కుపోతుంది. అనసూయ జీలకర్ర. సార్ ఇప్పుడు జీలకర్ర పెట్టేసుకోండి సార్. అది ఆయన ఇప్పుడు ఏం చేయమంటావు? పంతులు నువ్వు నేనా అస్తమానం ఏం చేయమంటావు అనుకుంటా. ఆ కాళ్ళు కడిగి తగలడు. కాళ్ళు రాయ బాబు. నెక్స్ట్ యాడ్ ఏంటి? వాటర్ యాడ్ సార్. వాటర్ యాడ్. ప్రతి సిచ్యువేషన్ కూడా కామెడీగా క్రియేట్ చేసుకుని యాడ్ తీసేవాడు భయ్యా మిల్ మేకర్ అంటే. పక్క తప్పుకో భయ్యా. ఇప్పుడు మీరు కాలు కడుగుతారు కదా? ఏం లేదు సార్, వాటర్ యాడ్ తీస్తున్నాను సార్. ఇక్కడ వాటర్ యాడ్ చేస్తావు నువ్వు? మెల్లగా మెల్లగా పోస్తున్నాడా? అరే నువ్వు క్లోజ్ చేసుకోరా. బాహుబలిలో జలపాతం పొంగినట్టు మెల్లగా పొంగాలి. నువ్వు క్లోజ్ చేసుకో. ఇప్పుడు వాయిస్ ఓవర్ వస్తుంది. ఓకే, క్యానులో వాటర్, లెగ్ నుంచి పెగ్గు వరకు, లెగ్ నుంచి పెగ్గు వరకు నేనే వాడండి. క్యానులో వాటర్, క్యానులో వాటర్. ఎలా ఉంది సార్? అత్యంత నీచంగా ఉందిరా నీలాగానే. విష్ణు చేసేవారు తాళి కడుతున్నమ్మా. ఇప్పుడే యాడ్ చేస్తున్నావు భయ్యా నువ్వు. బంగారం యాడ్ భయ్యా. అవునా, లే కడతాను. ఒక్క నిమిషం, తాళి క్లోజ్ చేసుకో. మెగలే వేసుకుంటే దగదగ, చూసేవాడి కడుపంతా బగబగ. కుమార్ జ్యువెలర్స్, కుమార్ జ్యువెలర్స్. కట్టాల్సిన దరిద్రుడా. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఆకలిస్తే అన్నం పెడతా, ఆలు చూస్తే ఆయిల్ పెడతా. అదే పెట్టు, ఆయిలే పెట్టు. ఇప్పుడు ఏం చేయమంటారు? నా చేతండి ఆ తలంబ్రాలు ఏం తగలడు. ఇదిగో తీసుకో బాబు. కంగారు పడతా ఎందుకు తీసుకో. తలంబ్రాలు ఒకరి మీద ఒకరు పోయిండమ్మా. ఇలా పోస్తూ ఉండండి సార్ మెల్లగా. వదిలేయండి వదిలేయండి. యస్, ఇలా పట్టుకుని క్లోజ్ చేసుకోరా. కవిత బ్రాండ్ రైస్, కవిత బ్రాండ్ రైస్. పసుపు కలిపితే అవుతాయి తలంబరాలు, ఉండితే అవుతాయి పదింతలు. వాడండి కవిత బ్రాండ్ రైస్, కవిత బ్రాండ్ రైస్. మీ రూమ్ లోకి వెళ్ళి ముద్దులు పెట్టుకోండి. నువ్వు వెళ్ళిపో. సంభావన ఇప్పిస్తావా? ఈ శాంతం ఇప్పిస్తారా? పెళ్ళంతా నేనే చేసుకుంటా. ఓహో, రేపు ఇప్పిస్తావా? అటులనే ఇక్కడ కూడా యాడ్ తప్పదారా? తప్పదు సార్, ప్లీజ్ ఈ ఒక్క యాడ్ సార్. లేకపోతే నేను బిజీగా ఉన్నాను. నేను నీ పెళ్లికి ఎందుకు రమ్మని పిలిచారు చెప్పండి అమ్మా. నా కర్మరా, నా దరిద్రం. క్లోజ్ అప్ వేసుకో. శక్తికి, తృప్తికి, అనురక్తికి, అనారోగ్య. దేని క్యాప్షన్ దేనికి పెడుతున్నారా దరిద్రుడా? దేని క్యాప్షన్ దేనికి పెట్టాలో నాకు బాగా గుర్తుందిలే, నువ్వు కూర్చో. ఏది ఏమన్నా కానీ రాకేష్ గా నిన్ను చూసిన తర్వాత నాకు అద్భుతమైన థాట్ వచ్చిందిరా. ఏమీ లేదు, నిన్ను పెట్టి ఒక అద్భుతమైన యాడ్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటాను. అవునా? ఏమంటావు? గ్లామర్ ఓకేనా? అయ్యా బాబు, నీకంటే మేకప్ కూడా అక్కర్లేదు. అందరూ ఒక్కసారి పైకి రండి అమ్మా స్టేజ్ మీదకి. జూనియర్ ఆర్టిస్ట్ లా? యా యా సార్, మీకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది సార్. అసలు ఈడు చదవీడు. జూమ్ వేసుకుంటా. ఒక్కసారి నాకు జూమ్ వేసుకోరా. మళ్ళీ మాలవారి డమ్మీ స్టిక్స్ ఎరక్కొట్టేస్తే గానీ ఎరగవు. ఏంట్రైంది నవిలోంచేసిన మీల్ మేకర్ లాగున్నాడు. ఏం కంపారిజన్ అసలు. కిషోర్ చాలా బాగా చేశారు. బాగుంది రాకేష్. నాగబాబు గారు. రాకేష్ థాట్ నచ్చింది నాకు, ఎంటర్టైన్ గా ఉంది. ఓకే, యాహూ, బాగా నవ్వేసుకున్నాం. బాబోయ్ స్కోర్ టైం. బాయ్స్ ఆన్ స్టేజ్. All right, let's start with Bullet Bhaskar and Tsunami Sudhakar's team.
వచ్చే వారం జబర్దస్త్ గా కలుద్దాం. Then take care all of you. Keep laughing. Good night. Bye bye.